ప్రపంచాన్ని మార్చిన సాధారణ ప్రజల కథలకు మనకు కొదువ లేదు. వినయపూర్వకపు ఆరంభాలతో జన్మించిన వారు, అస్పష్టత నుంచి బయటకు వచ్చినవారు, ఊహించని వారు, తెలియని వారు, హీరోస్ కానివారు, అండర్ డాగ్స్. మీలా నాలా ఉండి అంతగా గుర్తించబడిన జీవితాలను ఊహించడం కష్టం. అయితే సాధించినవేవైనా సరే అందరూ మనుష్యులే, కొంత స్థాయి వరకు సాధారణమైన వారే. కనుక అప్పుడు ప్రశ్న ఏమవుతుందంటే, మీలాంటి నాలాంటి వారు ప్రపంచాన్ని మార్చడానికి ఏం చేయగలరు అన్నదే. ఇంకా ముందుకెళితే మీలాంటి నాలాంటి వారు నిత్యత్వం కొరకు ప్రపంచంపై ప్రభావం చూపడానికి ఏం చేయగలరు అని. మనకంటే ముందు వెళ్ళిన వారు ఏజ్, స్టేషన్, స్టాచర్, గతం లేదా నమ్మిన భవిష్యత్తుని వదిలి చూస్తే, మనం దేవునికి ఒక జీవితాన్ని ఆఫర్ చేస్తే దానిని ఆయనెంత సాధారణంగా తీసుకున్నా అసాధారణమైన ప్రభావానికై యూజ్ చేస్తాడు. బైబిల్లో మనం మళ్ళీ చూసే కథ అదే. దైవజనులు, ఆయన ప్రవక్తలు, ఆయన అపోస్తలులు అందరూ సరాసరిగా సాధారణంగానే కనిపించారు. దేవుడు వారి ద్వారా కార్యం చేయనంతవరకు. అప్పుడు మీలాంటి వారెవరైనా మనకంటే ముందు వెళ్ళిపోయిన గొప్పవారి అడుగుజాడల్లో నడవగలరు. వారిలా మీలాంటి వారు ఒక సంకల్పంతో, అర్థంతో, తీవ్రమైన మీ ద్వారా దేవుని యొక్క అసాధారణమైన క్రియల సాక్ష్యాలను తెలుపుతూ జీవించగలరు. దేవుడు అటువంటి వారి కోసమే చూశాడు. ఆయన మీలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నాడు. నేను డేవిడ్ జెరిమియాని. జీవిత మలుపు కార్యక్రమానికి స్వాగతం. ఏలియా జీవితం నుంచి ఈరోజు క్రైస్తవ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోబోతున్నాము. విశ్వాసపు క్రియ, విశ్వాసపు విషయం అంత ముఖ్యమైంది కాదు. సరిగ్గా దాని అర్థం ఏమిటి, అంతకంటే ఎక్కువగా అది మీకెంత ముఖ్యమైంది అన్నది ఏలియా పరిచర్యలోని ఒక నాటకీయమైన ఈవెంట్ని పరిశోధించినప్పుడు స్పష్టమవుతుంది. ప్రస్తుతం నేను చేస్తున్న ఈ సందేశాల సిరీస్ మీలాంటి ఒకరు అనేది దేవుడు ఏలియా లాంటి సాధారణమైన మనిషికి పిలుపునిచ్చి ఎలా అసాధారణమైనవి చేయించాడనే దానికి ఉదాహరణ. ఈనాటి సాధారణమైన స్త్రీ పురుషులతో దేవుడు చేయాలనుకునేది ఇదే. స్నేహపూర్వకంగా లేని ఈ లోకంలో నిల్చోవడానికి సిద్ధపరచాలని. ఇజ్రాయెల్లోని పేగన్ యాజకులను ఏలియా ఎదుర్కొన్నప్పుడు చేసింది అదే. అందుకనే ఈనాటి సందేశమునకు లోకమునకు వ్యతిరేకముగా ఒక మనిషి అని పేరు పెట్టాను. దేవుని పట్ల విశ్వాసంగా ఉండేవారిని దేవుడు ఎలా యూజ్ చేస్తాడు అన్న శక్తివంతమైన ఉదాహరణను మీరు ఈ జీవిత మలుపు కార్యక్రమంలో మిస్ అవ్వకూడదు. జీవిత మలుపును చూస్తున్నందుకు ధన్యవాదములు. ఇప్పుడు లోకమునకు వ్యతిరేకంగా ఒక మనిషి అనే సందేశాన్ని డాక్టర్ జెర్మియా అందిస్తారు. ఈరోజు ఒక మనిషి తన పూర్తి దేశం ముందు నిలబడి వాళ్ళు ఒక ఎంపిక చేసుకోవాలని ఆజ్ఞాపించినప్పుడు ఏం జరిగిందన్న దాని గురించి మీతో మాట్లాడుతాను. వాళ్ళు ఫెన్స్ మీద నుంచి దిగిపోవాలని ఆజ్ఞాపించినప్పుడు, నిజమైన ఒకే దేవుని పట్ల పూర్తి నిజాయితీగా లేని ప్రతి దానిని వాళ్ళు పారవేయాలని ఆజ్ఞాపించినప్పుడు. ఈరోజు మీతో ప్రవక్త అయిన ఏలియా జీవితంలో నిర్వచించే క్షణం గురించి మాట్లాడతాను. మీకు తెలుసు, అహాబురాజును ఎదుర్కోవడానికి మరియు భూమి మీద 3 ఏళ్ల వరకు వర్షము కురవదని ప్రవచించడానికి ఏలియాను పంపిన రోజు నుంచి దేవుడతన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అని. అలా జరిగినప్పుడు, ఆ సందేశం ఇవ్వబడినప్పుడు అది నెరవేర్చబడుతుందన్న నిరూపణ జరిగిపోయింది. ఏలియా, మీరు బాగా ఊహించుకోగలరు, నంబర్ 1 పబ్లిక్ శత్రువుగా అయిపోయాడని. దేవుడు అతన్ని తీసుకువెళ్లి కెరీతు వాగు వద్ద దాచి ఉదయాన సాయంత్రం కాకోలముల చేత ఆహారాన్ని పంపి వాగునీరు త్రాగుతూ అతన్ని పోషిస్తూ ఉంచాడు అని. తరువాత వాగు ఎండిపోయింది. దేవుడతన్ని సారేపతులో నివసిస్తున్న ఒక విధవరాలి వద్దకు తీసుకుని వెళతాడు. దేవుని శక్తి వల్ల అతన్ని పోషిస్తుంది. ఏలియా బైబిల్లో రికార్డ్ చేయబడిన మొదటి పునరుద్ధానమును చేస్తాడు, విధవరాలి కుమారుణ్ణి తిరిగి బ్రతికించి. ఈరోజు మనం చూడబోయే ఏలియా జీవితంలోని క్షణం కొరకు దేవుడు అతన్ని సిద్ధపరుస్తున్న దానిలోని భాగమే ఇదంతా. ఇప్పుడు ఏలియా పర్వతం మీద దేవుని కొరకు నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు, నమ్మకంతో ప్రార్థించడానికి. ఎందుకంటే ప్రార్థనలు వినే దేవుడు అతనికి ఉన్నాడని తెలుసు, అలాగే ప్రార్థనకు జవాబులిచ్చే దేవుడున్నాడని తెలుసు. 17వ వచనం ప్రకారంగా జరిగింది ఏమిటంటే, అహాబు ఏలియాను చూచి అతనితో ఈ విధంగా అన్నాడు, ఇజ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావా? వారి దేశంలో వారికి కలుగుతున్న ప్రతి చిన్న కష్టానికి రాజు ఏలియానే బాధ్యుడిగా చేయడం చూస్తున్నాం.
అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇజ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా వద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపమని చెప్పెను. వాళ్ళందరినీ పర్వతం వద్దకు తీసుకురండి, అందరినీ అక్కడికి తీసుకురండి, పూర్తి దేశమును ఆహ్వానించండి, పర్వతం మీద మనం అంతా తేల్చుకుందాము అన్నాడు. కనుక 20వ వచనం నుండి కర్మెల పర్వతమునకు పిలుపు మొదలవుతుంది. అహాబు ఇజ్రాయేలు వారందరి వద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను. ఇప్పుడు నేను మీకు ఆసక్తికరమైన ఒక విషయం కర్మెల పర్వతం గురించి కొంచెం చెప్తాను. సీ లెవెల్కి అది 1800 అడుగుల ఎత్తున ఉంటుంది. అది మెడిటరేనియన్ సముద్రానికి దగ్గరలో స్థిరమై ఉంది. అది ఇజ్రాయేలు మరియు ఫెనీషియాకు మధ్యన బోర్డర్ మీద ఉంది. యెజెబెలు సీదోనీయురాలు. ఆమె ఫెనీషియా దేశం నుంచి వచ్చినది. అంటే ఈ చోటు ఎక్కడైతే జరగబోయే ఈ విషయాన్ని మనం చూడబోతున్నామో అది ఒక పర్వతం పైనే యెజెబెలు దేశమునకు మరియు యెహోవా దేశమునకు మధ్యన ఉన్న బోర్డర్లో సీదోనీయుల దేశమునకు మరియు ఇజ్రాయేలుకు మధ్యన, బయలుదేశమునకు మరియు దేవుని దేశమునకు మధ్యన, ఆ రెండు చోట్ల మధ్యన ఒక పర్వతం మీద ఒకే కోరల్ వద్ద షూటౌట్ ఉన్నది. వాళ్ళు పర్వతం పైకి వెళుతూ ఉండగా ఇక వారి ఆకలికి ముగింపు వస్తుందని ఆశించారు. వారి దాహానికి ముగింపు అని, బహుశా మళ్లీ వర్షం కురుస్తుంది అని. పర్వతమునకు అన్ని వైపుల నుంచి వేలాది మంది పైకి వెళుతున్నారు. అందరూ జరిగే దృశ్యాన్ని బాగా చూడగలిగేలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చోటు కొరకు ఒకరినొకరు అధిగమిస్తున్నారు. ఏలియాని చూడాలనుకున్నారు, ప్రవక్తలను వాళ్ళు చూడాలనుకున్నారు, అలాగే రాజుని చూడాలనుకున్నారు. అయితే ఒకసారి సడన్గా రాచరికపు బోర శబ్దం వినిపిస్తుంది. అహాబు రాజుని అతని దాసులు భుజాల మీద మోసుకుంటూ వస్తారు శిఖరాగ్ర సమావేశం వద్దకు. అప్పుడు ఎక్కడి నుంచి అని తెలియకుండా ఏలియా స్వయంగా వచ్చి చేరుకుంటాడు, ఎటువంటి ప్రాసెస్ లేకుండా. ఎవరికి కరెక్ట్గా ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియదు. నిజం చెప్పాలంటే ఎవరూ ఏలియాకి దగ్గరగా కూడా వెళ్ళాలనుకోలేదు. ఎందుకంటే అతను శక్తివంతుడు. వాళ్ళున్న గందరగోళానికి కారణం అతడే. అతని గురించి ఏం ఆలోచించాలో కూడా వారికి తెలియదు. కనుక వాళ్ళు బహుశా దూరంగా ఉండి ఉంటారు. ఒక్క నిమిషం నాకు ఒక భావన కలుగుతుంది, అందరూ చుట్టూ చూస్తుండగా నిశ్శబ్దంగా ఉండి ఉంటుందని. చివరికి కర్మెలు పర్వతం మీద ఏలియా మరియు అహాబు నిల్చుని ఉన్నారు. సవాలు వారి ముందు పెట్టబడింది. కర్మెలు పర్వతం మీద సవాలు. 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచూ ఉందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకలేకపోయిరి. ఏలియా ప్రసంగాలు పెద్దవిగా ఉండవు. అతను చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోయేవాడు. అతడు ప్రజల్ని ఫెన్స్ నుంచి బయటికి రమ్మంటున్నాడు. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్లు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేశాను. అతడు ఆ తడబడుచుందురనే మాటను యూజ్ చేసినప్పుడు హీబ్రూ పదాన్ని కుంటివారికి యూజ్ చేసేదానిని యూజ్ చేశాడు. రెండు తలంపుల మధ్య అటు ఇటు కుంటడం మానండి. అదెలా అంటే ఒక కాలికి రేసింగ్ శాండిల్ వేసుకుని మరొక దానికి స్కీ బూట్ వేసుకున్నట్లుగా. ఇద్దరు యజమానులను సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తుంటే ఎలాంటి అభివృద్ధి ఉండదు. వారు ఒక పాదాన్ని విధేయతలోనూ మరొక పాదాన్ని బంధకపు గుంటలోనూ పెట్టి ఉంచారు. ఏలియా ఒక్క విషయం తెలుసుకోవాలనుకున్నాడు, రెండు తలంపుల మధ్య ఎంతకాలం ఊగుతూ ఉంటారు అని. ఏలియా పట్ల ప్రజల స్పందన వారి హృదయాల నిజమైన స్థితిని తెలియజేస్తుంది. బైబిల్ చెప్తుంది వాళ్ళు ఒక్క మాట కూడా పలకలేదు అని. ఈరోజు చాలామంది చేయడానికి ట్రై చేసేదే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఫెన్స్ మీద కూర్చుని ఉన్నారు. రెండు దేవుళ్లను సేవించాలనుకున్నారు. వాళ్ళకి వాళ్ళ బయలు కావాలి, అలాగే వారి యెహోవాను కావాలని. అయితే దేవుని వాక్యము దానికి అస్సలు చోటివ్వదు. మత్తయి పుస్తకంలో ఈ మాటల్ని చదువుతాము. ఎవడును ఇద్దరు యాజకులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసునిగా ఉండలేరు. మనం ఆయన ఆరాధిస్తాం, అవును నిజమే. అయితే వేరే వాటిని కూడా మనం ఆరాధిస్తాం. విజయాన్ని, ఆర్థిక సాఫల్యతను, పాపులారిటీని, ఇంకా చాలా ఉన్నాయి. మన జీవితం దేవుళ్లతో నిండిపోతుంది. ఆ దేవుళ్లను మన సత్యదేవుడైన యెహోవాతో మనం పంచుకుంటాము. కనుక ఇప్పుడు పోటీ మొదలవబోతోంది. ఆ దేశంలో ఎప్పటికీ విగ్రహారాధనను ఏలియా నాశనం చెయ్యాలని అనుకున్నాడు. ఆ రోజు కేవలం పర్వతం మీద యుద్ధాన్ని గెలవాలనుకోలేదు. ఇజ్రాయేల్లోని విగ్రహారాధనను నాశనం చేయాలనుకున్నాడు. కనుక అలా చేయడానికి ఇజ్రాయేలు ప్రజలకు ఒక పోటీ చేయమని సలహా ఇచ్చాడు.
2 ఎడ్లను చంపి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద పెట్టాలి. ఏలియా తన దేవుణ్ణి ప్రార్థిస్తాడు. 450 మంది బయలు ప్రవక్తలు తమ దేవునికి ప్రార్థిస్తారు. ఏ దేవుడు కట్టెలు తగలబెట్టడంలో జవాబునిస్తాడో ఆయన నిజమైన దేవుడని నిశ్చయించుతారు. అది బయలు వర్సెస్ ఇజ్రాయేల్ దేవుడని యెహోవా. అంతా గెలిచిన వాడిది. అక్కడ గందరగోళం మొదలవబోతోంది. కర్మెలు పర్వతం మీద కల్లోలం. ఏలియా ప్రజల వైపుకు తిరిగి అబద్ధపు ప్రవక్తలను సంబోధించడంతో మొదలవుతుంది. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమియో కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసితిరి. కానీ ఒక మాటైనను ప్రత్యుత్తరమిచ్చి వాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠము వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. ఇప్పుడు మీరు ఈ వచనాల్ని గాని జాగ్రత్తగా చదివితే ఏలియా మంచి క్రీడా స్ఫూర్తిని అభ్యసిస్తున్నట్లుగా తెలుసుకుంటారు. అతడు బయలు ప్రవక్తలకు ప్రతి అవకాశాన్ని ఇస్తున్నాడు. వాళ్ళు సంఖ్యలో అతని కంటే ఎక్కువ ఉండడమే కాదు, 450:1. అయితే ముందుగా వారికే అవకాశాన్ని ఇచ్చాడు. గుర్తుంచుకోండి, ఇది సడన్ డెత్ పోటీ. ఎవరైతే ముందుగా అగ్నిని కిందకి తేగలుగుతారో వాళ్లే గెలుస్తారు. కనుక ఒకవేళ బయలు అగ్నితో జవాబు ఇచ్చి ఉంటే ఏలియాకు అసలు ప్రయత్నించే ఛాన్స్ కూడా వచ్చుండేది కాదు. అవన్నీ ఉన్నా కూడా పూర్తి పోటీ అంతా కూడా బయలుకు బలం ఉందన్నట్టే జరిగింది. అతడు సూర్యుడికి దేవుడు, బయలు వెచ్చదనం మరియు వేడికి దేవుడు. అతని ప్రత్యేకమైన నైపుణ్యత గల ఏరియా ఏంటంటే తుఫాను. అంటే అగ్ని అతనికి నచ్చిన చోటనే ఉంది. ఖచ్చితంగా ఉరుముల దేవుడు కనీసంగా చిన్న నిప్పు బోల్ట్ని తీసుకుని పర్వతం పైన వేదిక మీద వేస్తాడు. అయితే ఏలియాకు తెలుసు బయలు ఏమీ కాదని. బయలు వద్ద 450 మంది ప్రవక్తలు ఉన్నా కూడా 450:0 0నే అని. ఆ లెక్క కరెక్టనా? ఉదయమంతా బయలు ప్రవక్తలు తమ దేవునికి ప్రార్థించినా కూడా జవాబే రాలేదు. వారితో కొంచెం వినోదం పొందాలనుకున్నాడు ఏలియా. నేను మీకు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమనంటే ఇది వచనంలో భాగం కాదని, మీరు వ్యంగ్యంగా ఏదైనా ఎక్కువగా అనడానికి మీకు హక్కుని ఇవ్వదు అని. అయితే మీరు గాని సాతానుతో పోరాడుతుంటే కొంచెం వ్యంగ్యం ఓకే. ఏలియా ఏం చేశాడో చూడండి. 27వ వచనం. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయడి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేసెను. ప్రవక్తలు ఆశ్చర్యపోయారు. బయలుగాని నిద్రపోయాడా లేక ప్రయాణంలో ఉన్నాడా అని. బహుశా మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటున్నాడేమో, లేక రోడ్ ట్రిప్కి వెళ్ళాడో అని. బహుశా ఏదైనా పనిలో ఉన్నాడేమో. ప్రజలిదంతా చూసిన తర్వాత వారి మధ్య చిన్నగా అలజడి, మాటలు మాట్లాడడం మనం వినగలం. నేను గాని బయలు ప్రవక్తల్లో ఒకడినై ఉండుంటే బహుశా పర్వతం మీద నుంచి దిగి అక్కడి నుంచి ఇంకా ఇబ్బంది పడకుండా వెళ్ళిపోయేవాడిని. అయితే 28వ వచనాన్ని చూడండి. వారు మరీ గట్టిగా కేకలు వేయుచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు ఉండిరి. ఆ స్థితిలో ఇజ్రాయేలు ప్రజలు తమ స్థితిని గురించి తిరిగి ఆలోచించాలి అనుకున్నట్లు మనం చూడగలం. ఓ, బహుశా ఈ బయలు అనే విషయం ఏమీ కాదనుకుంటాను. వాళ్ళు ఏలియా దేవుడని నమ్మడం మొదలుపెట్టారు. అయితే బయలు ప్రవక్తలు వదిలిపెట్టలేదు. వాళ్ళు సాయంత్రం వరకు ప్రార్థించడం కొనసాగించారు. వాళ్ళు వదిలివేస్తారని మనం అనుకుంటూ ఉంటాం. అయితే 29వ వచనంలో వాళ్ళు ఇంకా ఇలా అంటున్నారు. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేయించు వచ్చిరి. అయితే ఈ తర్వాత వాక్యములో లేదు అనే పదము ఎన్నిసార్లు వస్తుందో గమనించండి. మాట అయినను, ప్రత్యుత్తరమిచ్చివాడైనను, లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. ఎందుకనో తెలుసా? ఎందుకంటే ఎవరు ఇంటిలో లేరు. ఎందుకంటే ఎవరుగానైనా ఉండడానికి ఎవరూ లేరు. అక్కడ చాలామంది ఎవరూ కానివారున్నారు. కనుక సమయం అయిపోయింది. అలాగే బయలు ప్రవక్తలకు స్కోర్ ఏమీ రాలేదు. మీకు నేను హాఫ్ టైం రిపోర్ట్ ఇస్తాను. వాళ్ళు టచ్ డౌన్ని స్కోర్ చేయలేదు, ఫీల్డ్ గోల్ 1 కొట్టలేదు, భద్రత లేదు. వాళ్ళు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు. జిప్. ఇప్పుడు ఏలియా టర్న్. నాకు ఇతనంటే చాలా ఇష్టం. అతడి పోటీని గెలవబోతున్నాడు. అప్పుడు ఎవ్వరూ దేవుడే దానిని చేశాడని సందేహించడానికి తావు ఉండదు. కర్మెలు పర్వతం మీదకు 18 నుంచి 20వ వచనం వరకు పిలుపు తర్వాత సవాలు మరియు పోటీ, అలజడి అంతా జరుగుతాయి. ఇప్పుడు మనం ముగింపుకు వచ్చేశాం.
ఈ ముగింపు క్రింద ఏర్పాట్ల చిన్న భాగం ఒకటి ఉంది. నేను దీన్ని మీకోసం 30వ వచనం మొదటి నుండి చదవవలసి ఉంది. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇజ్రాయేలు అగునని వాగ్దానము పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకము ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అదైన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగే చేసిరి. 3వ మారును చేయడనగా వారు 3వ మారు చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను. అతడు కందకము నీళ్లతో నింపెను. ఏలియా నిశ్చయించుకోవాలనుకున్నాడు ఏమనంటే, అగ్ని పడినప్పుడు ఎవరూ బలిపీఠము కింద దాచబడిన అగ్ని ఉందని ఏదో ఒక విధంగా దాన్ని విసిరి మంటగా చేశాడని అనకుండా ఉండేలా ఒక ఆశ్చర్యకార్యం చేత తప్పించి వేరే ఏ విధముగాను బలిపీఠము రాజుకునే అవకాశం లేకుండా చేయడానికే ఆ విధంగా చేశాడు. ఏలియా కట్టెలను 12 బకెట్లు 12 కుండల నీళ్లతో తడిపేశాడు. దహనబలి పశుమాంసము కట్టెల మీద కందకము చుట్టూ కందకమును నీళ్లతో నింపివేశాడు. ఇప్పుడు ప్రార్థనా సమయం. ఆ ప్రార్థన మన కొరకు 36 మరియు 37వ వచనంలో రాసి ఉంది. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగున ప్రార్థన చేశాను. అతని ప్రార్థన ఇదే: యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలుల దేవా, ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగవేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఎంత బలమైన ప్రార్థన! నా మనోదృష్టిలో ఏలియానే అందరూ చూశారు. అతడు నిల్చుని ప్రార్థిస్తూ దేవుణ్ణి కిందకి ఆ క్షణంలో వచ్చి ఆయన ఎవరన్న వాస్తవాన్ని ప్రదర్శించమని సహాయం కోరుతున్నాడు. అతనికి మరియు బయలు ప్రవక్తలకు ఉన్న తేడా ఏంటంటే, దీన్ని చూడండి. బయలు ప్రవక్తలు తమ దేహాలను తాము కోసుకుంటూ పిచ్చివారిలాగా కేకలు వేస్తూ నిరాశలో నిరుత్సాహంతో తమ దేవుణ్ణి స్పందించమని కోరుతున్నారు. ఏలియా ప్రార్థించాడు. అయితే సింపుల్గా లెక్క పెట్టాను, 63 మాటలు. దాన్ని మీరు 30 సెకన్లలో ప్రార్థించగలరు. ప్రార్థనా శక్తి ప్రార్థనలో నివసించి ఉండదు. అయితే ఆ ప్రార్థన ఎవరికి చేస్తామో ఆయనలో ఉంటుంది. ఏలియాకి ఎక్కువ మాటలు చెప్పనవసరం లేదు, ఎందుకంటే తను ప్రార్థించే దేవుడు అతనికి తెలుసు కనుక. ఏర్పాట్లు మరియు ప్రార్థనల్ని చూశాము. ఇప్పుడు సాక్ష్యం. యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోసెను. నాకా చివరి భాగం ఎంతో నచ్చింది. కందకములోని నీళ్లను ఆరిపోసెను. హీబ్రూ పుస్తకపు రచయిత ఇలా అంటాడు: మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. తరువాత 39వ వచనంలోని స్తుతి. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలబడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఇది నిజమైన ఆరాధన. ఏదో అరవడం, కేకలు వేయడం, కోసుకోవడం, రక్తం కార్చే ఆరాధన కాదు. కానీ సర్వోన్నతుడైన దేవుని యొక్క అద్భుతమైన ఘనత ముందు పూర్ణ స్తుతి మరియు అభినందనల ఆరాధన. నేను ఈ కథని ఇక్కడ ముగిస్తే బాగుండననిపిస్తోంది. కొన్ని విధానాల్లో ఈ కథ ఇక్కడ ముగిసి ఉంటే బాగుండేది. ఎందుకంటే అది మనకు కఠినమైన ప్రశ్నల్లో, అంటే పాత నిబంధన నుంచి వచ్చే ఒకదానికి దూరంగా ఉంచేది. అదే ప్రక్షాళన. 40వ వచనం. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకునని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకుని ఏలియా కిషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. అది కొంచెం కఠినంగా ఉన్నట్లు లేదు? అంటే ఆ ప్రవక్తలందరినీ చంపడం కాదు, ఏమాత్రం కఠినత్వం కాదది. ఎందుకంటే ఈ ప్రవక్తలు దేవుడు ఎంచుకున్న ప్రజలను పాపము మరియు విగ్రహారాధన వైపుకు నడిపించారు. మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే మీకు తెలుస్తుంది. అన్నిటికంటే ఎక్కువగా దేవుడు ద్వేషించే ఒక విషయం విగ్రహారాధన అని. ఆయన ఆజ్ఞలో మనకు చెప్తాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. అయితే బయలు ప్రవక్తలు దేవుళ్లను, బయలు విగ్రహాలను పైకి లేపగా దేవుని ప్రజలు వాటి ముందు తలలు వంచారు. అబద్ధపు ప్రవక్తలు వారిని మోసం చేసి ఇజ్రాయేలు ప్రజలను యెహోవా దేవునికి దూరం చేశారు. చివరికి వాళ్ళు ఎదుర్కొనబడినప్పుడు నిజంగా వాళ్ళు ఏమిటన్నది మనం చూశాం. అందుకే చంపబడ్డారు. గుర్తుంచుకోండి, ప్రకటన గ్రంథములో మనం చదువుతాం, చెడుతో చివరి పోరాటం వైపుగా ఏలియా యుద్ధం మనకు సూచిస్తుంది అని.
ఎందుకంటే పరములో విగ్రహారాధనకు చోటే లేదు. చెడు పూర్తిగా ఓడిపోవడం, దేవునికి వ్యతిరేకంగా స్వయంగా సెట్ చేసుకునేదేదైనా చరిత్ర లక్ష్యంలోని ఒక భాగమే. సమయం చేసే చివరి నిర్ధారణలో ఏం జరుగుతుంది అన్నదానికి ఏలియా కేవలం ఒక సూచనే. మనం ఇటువంటి కథ ఒకటి చదివి ఈ మనిషి ధైర్యాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతాము. అసలైతే ఈ సందేశం యొక్క శీర్షిక ప్రపంచమునకు విరోధంగా ఒక మనిషి. నాకైతే అతనికి అలాగే అనిపిస్తుందని ఉంది. పూర్తి ప్రపంచానికి విరోధంగా ఒక మనిషి. ఏలియా పూర్తిగా ఒంటరివాడు కాదని మనకు తెలిసినా అతడు ఒంటరివాడు అనుకున్నాడు. పర్వతం మీద ఒంటరిగా నిలబడ్డాడు. దేవుడు అతని ప్రార్థనను విని అద్భుతంగా కలగజేసుకున్నాడు. ఎవరో ఇలా అనడం వినిపించింది. అయితే ఈరోజు అతను అలా చేయగలడా? రోజు జరగడం అంటే కాదు, ఎందుకంటే ఆశ్చర్య కార్యాలు రోజు జరిగేవి కావు. అయితే ఎప్పుడో ఒకసారి దేవుడు కలగజేసుకుంటాడు కాదంటారా? ఎప్పుడో ఒకసారి దేవుడు దేనిలోకో కదిలి ఆయన ఏదో చేస్తాడో దాన్ని మీరు వివరించలేరు. ఎవరు వివరించలేరు, ఎందుకంటే దేవుడు తప్ప వేరే ఎవరు దాన్ని వివరించలేరు. నేను మీకు గతంలో 1900లో జరిగిన ఆ క్షణాల్లోని ఒక విషయం గురించి చెప్తాను. నేను ఈ కథను చెక్ చేశాను. అన్ని విధాలా ఇది నిజమైన కథ. చెప్పాలంటే అది ఇలా జరిగింది. అలగనీ కాలేజీలో పెద్దదైన అత్యంత పాపులర్ అయిన కోర్స్ ఒక ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ క్లాస్. అది 1900వ సంవత్సరం. డాక్టర్ లీ అనే అత్యంత ప్రసిద్ధి చెందిన స్కూల్ ప్రొఫెసర్ ఈ క్లాసును తీసుకున్నారు. ప్రతి ఏడాది థ్యాంక్స్ గివింగ్కి ముందు ఆయన క్లాస్కి విరోధంగా ప్రార్థనను చెప్పేవారు. లెక్చర్ని ఒక సవాలు చేస్తూ ముగించేవారు. ఏమనంటే, ఇప్పటికీ ప్రార్థనలో నమ్మకం ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఇలా అనేవారు. ఇప్పటికీ ప్రార్థనలో నమ్మకం ఉన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? తర్వాత అనేవారు, జవాబు ఇవ్వడానికి ముందు నేనేం చెప్తాను. నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని చేయమని అడుగుతాను. నేను వెనక్కి తిరిగి ఒక గ్లాస్ ఫ్లాస్క్ని తీసుకుని ఒక చేతి దూరంలో పట్టుకుంటాను. దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడని మీరు గాని నమ్మితే మీరు నిల్చుని నేను ఈ ఫ్లాస్క్ని కింద పడేసినప్పుడు ప్రార్థించండి. ఫ్లాస్క్ పగలకూడదని. మీరు ఒక నిజం తెలుసుకోవాలి. ఏమిటంటే, మీ ప్రార్థనలు మీ పేరెంట్స్వి, మీ సండే స్కూల్ టీచర్స్వి, ఇంకా మీ సొంత పాస్టర్ ప్రార్థనలు కూడా ఫ్లాస్క్ని పగలకుండా ఆపలేవు అని. కనుక వాళ్ళు ఇక్కడ ఉండాలనుకుంటే ఈ పనిని థ్యాంక్స్ గివింగ్ తర్వాత చేద్దాము. మీకు కావలసిన వాళ్ళని తీసుకుని రావచ్చును. మనం ఈ ఎక్స్పెరిమెంట్ని మీ ప్రార్థనలన్నిటితోనూ చేద్దాము. డాక్టర్ లీ చేసిన సవాలుకు ఎవ్వరూ ఎన్నడూ ముందుకు రాలేదు. ఒక రోజున ఒక ఫ్రెష్మెన్ దాని గురించి తెలుసుకుని దేవుడు తనకు డాక్టర్ లీ ఎదురుగా నిల్చోవడానికి నేరారోపణను ఇచ్చాడని నిర్ణయించుకోనంతవరకు. సరే, చివరికి యాన్యువల్ ఛాలెంజ్ చేసే రోజు రానే వచ్చింది. డాక్టర్ లీ గత 12 ఏళ్లుగా చేస్తున్నట్టు అదే విధంగా చేశారు. అందులోని తేడా కేవలం ఏమిటంటే, ఈసారి ఈ ధైర్యం కల ఫ్రెష్మెన్ ఇప్పటికీ ప్రార్థనలో నమ్మకం ఉన్నవారు ఎవరైనా ఉన్నారని అడిగినప్పుడు స్పందించాడు. సరే, ప్రొఫెసర్ ఇలా అన్నారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ యవ్వనస్తుడు ప్రార్థిస్తుండగా మనం భయభక్తులతో ఉందాం అన్నారు. ఆయన అతని వైపు తిరిగి ఇలా అన్నారు, ఇప్పుడు మీరు ప్రార్థించండి. అతడు తన ముఖాన్ని పైకి పరం వైపుగా ఎత్తి ప్రార్థించాడు. దేవా, నా ప్రార్థన నీకు వినిపిస్తుందని తెలుసు. ప్లీజ్ నీ కుమారుడైన యేసు నామములో ఘనపరచు. నీ దాసుడైన నన్ను కూడా ఫ్లాస్క్ విరగకుండా చెయ్యి. ఆమెన్. డాక్టర్ లీ వీలైనంత దూరంగా ఫ్లాస్క్ని పట్టుకుని చేతిని తెరిచి ఫ్లాస్క్ని పడవేశారు. ఫ్లాస్క్ క్రింద పడి డాక్టర్ లీ షూ టోకి తగిలి దొర్లుకుంటూ వెళ్ళింది, కానీ విరగలేదు. గాలి కూడా స్తంభించినట్లయిపోయింది. తలుపులు మూసి ఉన్నాయి. క్లాస్ ఈలలు వేస్తూ చప్పట్లు కొట్టింది. కొంతమంది టేబుల్స్ పైన నిల్చుని అరిచారు. ఆ తర్వాత తన పూర్తి కెరియర్లో డాక్టర్ లీ ఆ ఎక్స్పెరిమెంట్ని ఎన్నడూ కూడా మళ్ళీ చేయలేదు. ఇప్పుడు మీరు వెళ్ళి స్వయంగా అటువంటి ఎక్స్పెరిమెంట్ని చేయమని నేను సలహా ఇవ్వడం లేదు. మిరకల్స్ గురించి ఏం చెప్పానో గుర్తుందా? దేవుడు మిరకల్స్ చేస్తాడా? చేస్తాడు. అయితే వాటిని షెడ్యూల్ చెయ్యలేము. ఆయన ఒకసారి చేసినందున దాని అర్థం ఎప్పుడూ చేస్తాడని కాదు, లేదంటే అది మిరకిల్ కాదు. అది జరుగుతున్న సందర్భం లాంటిది. అయితే నేను ఆ కథని ఎందుకు చెప్పానంటే, నా జీవితంలో ఒక పాస్టర్గా దాదాపుగా గత 50 ఏళ్లుగా నేను 4 లేదా 5 విషయాల్ని దేవుడు చేసినవి నేను వేరే ఏ విధంగానూ వివరించలేని వాటికి సాక్షిగా ఉన్నాను. వాటిలో దేవుడు నేను మీకు ఇప్పుడు చెప్పిన అద్భుత ఆశ్చర్య కథ లాంటి ఆశ్చర్యకరమైన విధానంలో దేవుడు జోక్యం చేసుకున్న వాటికి అసాధ్యమైనది చేయగలిగే దేవుడు మనకున్నాడు. ఏది కష్టం కాదు ఆయనకి. ఇప్పుడు దాదాపుగా అయిపోవచ్చింది కనుక 4 ఆలోచనలతో ముగిస్తాను. బహుశా ఈ కథ నుంచి మనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళడం ముఖ్యం అనుకున్న వాటితో. మొదటిది ఇదే: అన్ని రిలిజియన్స్ ఒకటే కాదన్నది ఈ కథ మనకు నేర్పిస్తుంది. అది ఎక్కడ మొదలైందో నాకు తెలియదు, కానీ నరకం నుంచే వచ్చింది, పరమ నుంచి వచ్చింది కాదది. పరమునకు ఎన్నో మార్గాలు లేవు, ఒకే ఒక మార్గం ఉంది. యేసు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు.
ఆ రోజున కర్మెలు పర్వతం మీద మీరు నమ్మిన దానికి అది ఒక గొప్ప డీల్ అయింది. మీరు బయలుని నమ్మితే మీరు తప్పు, యెహోవాను గాని నమ్మితే మీరు రైటు. బైబిల్ చెప్తుంది, ఒకని ఎదుట సరైందిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును. మీరు దేనిని నమ్ముతారన్నది విషయం కాదని, అన్ని మతాలు ఒకటేనని ఎవరూ మీకు చెప్పనివ్వకండి. అది నిజం కాదు, అది ఒక అబద్ధం. మీరు గాని దాన్ని నమ్మితే అది నరకానికి తీసుకుని వెళ్తుంది. నెంబర్ 2, కార్యాచరణ మరియు ఉత్సాహము ఎల్లప్పుడూ ఆత్మికతకు సూచనలు కావు అని. అంటే బయలులో నమ్మిక ఉంచిన వారి వంతులో ఎక్కువగా కార్యాచరణ మరియు ఉత్సాహము ఉన్నాయి. వాళ్లకు తెలిసిన ప్రతిదీ ప్రయత్నించారు, అయితే దేనికి పనికి రాలేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇలా అంటాం అంతే. వాళ్ళు నిజాయితీగా కనిపిస్తున్నారు, ఎంతో నిజాయితీగా ఉన్నారు. ఎంతమందికి తెలుసు నిజంగా తప్పు కాగలరు అని? కర్మెలు పర్వతం దాన్ని నిరూపిస్తుంది. నెంబర్ 3, విశ్వాసపు కార్యము అంత ముఖ్యమైన విషయం కాదు. విశ్వాసం ముఖ్యమైన విషయం కాదు, అది ముఖ్యమే, అయితే అదే అత్యంత ముఖ్యమైనది కాదు. మీ విశ్వాసపు వస్తువు అనేదే ముఖ్యమైన విషయం. ఖచ్చితంగా బయలును అనుసరించిన వారికి ఒకలాంటి విశ్వాసం ఉందని. వారి జీవితమంతా ఈ దేవుణ్ణి ఆరాధించారు, బయలులో నమ్మకాన్ని ఉంచారు, బయలులో విశ్వాసాన్ని ఉంచారు. అయితే వారి విశ్వాసం వ్యర్థమైంది, ఎందుకంటే వారి విశ్వాసపు వస్తువు వ్యర్థమైంది. చివరిగా మీకు గుర్తు చేయాలని ఉంది ఏమనంటే, మీరు జీవించే విశ్వాసము మరణించడానికి కూడా మంచిదిగా ఉండాలి అని. దీన్ని మరో విధంగా ఇలా చెప్పవచ్చు, మీ విశ్వాసం మీకు నిరీక్షణనిచ్చి మీ కష్టంలో సహాయపడకుంటే అది మీకంత విలువైందేమీ కాదు. ఒక వాగు నిశ్చలతలో ఏలియా విశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఒక విధవరాలి పరిమిత స్థితిలో అరణ్యములో నడుస్తూ దేవుణ్ణి నమ్ముతూ. అయితే ముఖ్యమైన క్షణంలో అతనికి తన విశ్వాసం అవసరమైనప్పుడు అది వచ్చింది. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చూడండి సార్. మీకు విశ్వాసం ఉందని అంటారు. మీరు నిత్యత్వపు ద్వారం వద్ద నిల్చున్నప్పుడు మీ విశ్వాసం చాలు అని సుఖంగా ఫీల్ అవుతారా? మేడం, మీరు నమ్ముతారా, విశ్వసిస్తారా? మీ హృదయంలో మీరు నమ్మేది మిమ్మల్ని ఇక్కడి నుంచి మరణం ద్వారా తీసుకుని వెళ్ళడమే కాదు, కానీ పరమ వరకు తీసుకుని వెళ్తుందని తెలుసా? ఒకవేళ మీ విశ్వాసం సరైంది కాకుంటే, కష్టంలో మీకు సహాయపడే, మీ జీవితం చివరిలో మీకు సహాయపడే విశ్వాసం లాంటిది కానీ అది కాకుంటే అది బైబిల్ విశ్వాసము కాదు. ఎందుకంటే బైబిల్ యొక్క విశ్వాసము దేవునిలో విశ్వాసము. ఎన్నడూ ఆటంకపరచలేని నిత్య జీవనపు వరాన్ని మీకు ఇచ్చే దేవుని విశ్వాసము. ఈరోజు మీకు యేసుక్రీస్తు మీ వ్యక్తిగత రక్షకుడని తెలియకుంటే, ఈ సందేశాన్ని వినడానికి దేవుడు మీకెంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే ఈరోజు నిర్ణయపు పర్వతం మీద నిల్చోమని గుర్తు చేస్తున్నాడు. ప్రస్తుతం మీరు మీ జీవితంలో మిమ్మల్ని మోటివేట్ చేసే వేరే విషయాలకై జీవిస్తారా అని ప్రశ్నిస్తున్నాను. మనందరికీ ఈ సందేశం చేసే సవాలు అదే. మనం దానిని వింటామని ఆశిస్తున్నాను. ఈరోజు జీవిత మలుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. మనం ఎంతగా వచనాన్ని చదివితే అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంటాం. మీరు ఆ సంబంధాన్ని మొదలుపెట్టి ఆయనతో నిత్యత్వాన్ని గడపాలని నిశ్చయించుకుంటే, మీ పాపాలకై పశ్చాత్తాపపడండి, యేసుక్రీస్తుని మీ ప్రభువు రక్షకుడిగా అవ్వమని అడగండి. ఈరోజు మీరు ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే, మీరు మీ నిర్ణయాన్ని నమ్మదగిన పరిచర్య లేదా చర్చిల్లోని ఇతర క్రైస్తవులతో షేర్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నాను. మీరు మీ విశ్వాసములో ఎదగడం కొనసాగించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. జీవిత మలుపు కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని నేను కలుసుకుంటాను.